జై శ్రీరామ్ అందరికీ. ఎట్లున్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఇంకొక ఐటెంతో వచ్చేసిన. నేను క్లూ ఇస్తా, ఐటెం ఏందనేది మీరు గెస్ చేయాలి. ఇది రైస్తో తినొచ్చు, పులావ్తో తినొచ్చు, చపాతీ, పూరి అండ్ భటూరే. క్వైట్ ఆబ్వియస్, భటూరే అనగానే అందరికి అర్థమైపోయింది. అదే మన చోలే. నాకైతే ఫేవరెట్. వారానికి 2 సార్లు వేసుకుంటా ఇది మినిమం. ఎందుకంటే ప్రోటీన్కి ప్రోటీన్, టేస్టీకి టేస్టీ. అండ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఐటమ్స్, ఇంట్లో ఈజీగా దొరికిపోయే ఐటమ్స్. సో అవేంటివంటే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం బేసిక్గా ఉంటాయి. అండ్ దాంట్లోకి వచ్చేసి లవంగాలు, దాల్చిన చెక్క, పత్రి. సో ఇక్కడ ప్రొసీజర్ ఏదంటే శనగలు, కాబూలీ చనా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకున్న కాబూలీ చనాని బాగా హాఫ్ ఆఫ్ ద వాటర్ వేసేసి దాంట్లో ఉప్పు, నేను ఇంతకుముందు చెప్పిన మసాలాసు, హోల్ మసాలాస్ అంటారు కదా, దాల్చిన చెక్క, అవన్నీ వేసేసి మంచిగా 4 to 5 విజిల్స్ రావాలండి. దీనికి మెత్తగా మనకి ఆ టెక్స్చర్ అది అంతా రావాలంటే. మన కాబూలీ చనా బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని జీలకర్ర వేసేసిన, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, గార్లిక్. నేను గార్లిక్ ఎప్పుడైనా ఫ్రెష్ గార్లిక్ వాడతా, గ్రేటెడ్ది. సో పచ్చిమిరపకాయలు, గార్లిక్ వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్. చూసిండ్రా, నాకైతే స్మెల్ వస్తుంది ఇక్కడ. సో అదేందో అనుకోకండి, అది టిన్ టొమాటోస్. నాకు ఇక్కడ అది మంచి కలరు, ఫ్లేవరు ఉంటుంది, నాకు అది చాలా నచ్చుతుంది. సో మోస్ట్లీ గ్రేవీ కర్రీస్కి నేను ఆ టొమాటో వాడతా. మీరు ఫైన్లీ చాప్డ్ ఒక 2 to 3 పెద్ద సైజ్ టొమాటోస్ వాడుకోండి. సో అది మూత పెట్టేసినాం. అది అయ్యేలోపు మన ఈ కాబూలీ చనా తీసేద్దాం. సో ఇక్కడ బాగా బాయిల్ అయిన మన కాబూలీ చనాని నేను బాగా స్మాష్ చేస్తున్నా. ఎందుకనేది ఇప్పుడు చెప్తా. మసాలా రెడీ అయిపోయింది. సో కలర్ఫుల్, సో ఫ్లేవర్ఫుల్. దీంట్లో ఇప్పుడు నేనేం వేస్తున్నా అంటే కారం, ఉప్పు, చోలే మసాలా. ఇది ఏ బ్రాండ్ అయినా వాడండి. నేనైతే ఎవరెస్ట్ది వాడతాను రెగ్యులర్గా, నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. సో ఇది బాగా మిక్స్ చేసేసి, ఇంతకుముందు చెప్పినా కదా ఎందుకు స్మాష్ చేసి పెట్టుకోవడం అంటే, స్మాష్ చేసి పెట్టుకున్న చోలేని మనం వేసుకుంటే మన కర్రీలోకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మామూలుగా వాటరీ ఉండకుండా మంచి గ్రేవీ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. తినేటప్పుడు మనకు అది తెలుస్తుంది. సో ఫస్ట్ మసాలాలోకి స్మాష్ చేసి పెట్టుకున్న కాబూలీ చనా వేసుకొని అండ్ బాయిల్డ్ చనా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్తో పాటు బాయిల్ చేసిన వాటర్ పడేయకుండా దాంట్లోనే మొత్తం ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ బాయిల్ చేసుకున్న చనా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 minutes స్లో కుకింగ్ చేసుకోవాలి, ఫ్లేవర్ మొత్తం దానికి పట్టడానికి. అంతే, చోలే రెడీ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మీకు ఏం ఐటమ్ కావాలో, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.